అక్కడ చూడండి, తండ్రి గారు తమరు, మధ్యలో నేను. ఎంత బాగుందో కదమ్మా. ఆకాశంలో ఎంత కళ దాగి ఉందో కదమ్మా. ఎంత అద్భుతమైన దృశ్యం చూపించారో. మీరు నాకు ఇంత మంచి దృశ్యాన్ని చూపించినందుకు తమరికి ధన్యవాదాలు నంది గారు. నంది తనకి దృశ్యాలు చూపించాడు, కానీ నేను ఏ దృశ్యం చూపించలేదు. నేను కేవలం ఢీకున్నానంతే. ఢీ కొట్టడం నా స్వభావం కదా. స్వామి ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారో ఏంటో. నా గురించి కూడా తప్పుగా అనుకుంటారా ఏంటి? తమరి కొమ్ములు చాలా బలమైనవి. మీరు ఆ రోజు చేసిన యుద్ధం నాకు గుర్తుండిపోయింది. అదేమో శత్రుకాలం, ఇప్పుడు వచ్చింది మిత్రకాలం. ఎంత మధురమైన పలుకులు తమరవి. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఈ బంగారు కొండని కొమ్ములతో ఢీ కొట్టింది నేనే అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మనం అందరం మిత్రులమైపోయాం కదా. ఇప్పుడు మనందరం కలిసి కట్టుగా ఆటలాడుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా. మీరంతా నాతో ఆడటానికి వస్తారు కదూ? పార్వతి, ఇది చాలా ఆనందించాల్సిన విషయం. మన పుత్రుడు మన పరివారాన్ని స్నేహంతో కలుపుకుపోతున్నాడు. మైత్రీపూర్వక బంధాలను నెలకొల్పుతున్నాడు. పార్వతి, మేమింకా ఎప్పుడూ తమరి వెంటే ఉంటాము. తమరికి ఈ కైలాసంలో అణువణువు తెలిసేంత వరకు తమరిని ఒంటరిగా వదిలిపెట్టము. మేమందరము తమరికి ఎటువంటి ఆపదని కూడా కలగనివ్వము. మేము నాకు ఏదో శబ్దం వినిపిస్తుంది. మా తొండానికి కూడా ఏదో పరిమళం వస్తుంది. అమ్మా, నన్ను విజయ పిన్నితో కలిసి పూలు పూయటానికి వెళ్ళమంటారా? సరే పుత్ర, వెళ్ళిరా. కానీ పిన్నిని మాత్రం వదిలిపెట్టొద్దు. తనని వదిలిపెట్టి దారి తప్పకూడదు. ఇప్పుడు నువ్వు కొత్త ప్రమాదంలో పడటాన్ని నేను సహించలేను. ఇక్కడ ఏం జరుగుతుంది? మన ఇంద్రలోకంపై మాయాశక్తులు దాడికి పాల్పడటం లేదు కదా. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. మేము ఇంద్రలోక ద్వారపాలకులం. నిన్ను లోపలికి వెళ్ళనివ్వము. రక్షించండి ప్రభు, మమ్మల్ని రక్షించండి. మేము ద్వారం వద్ద కాపలా కాస్తుంటే ఎవరో దుర్మార్గుడు వచ్చి మమ్మల్ని విసిరేశాడు ప్రభు. ఈ ఇంద్రుడితోనే పరిహాసమా? ఎవరా శక్తివంతుడైన అసురుడు ఈ ఇంద్రలోక ద్వారపాలకుల్ని విసిరేసి ఈ దేవేంద్రుడికే సవాలు విసిరేంత దుస్సాహసానికి పాల్పడ్డ అసురుడెవరు? ఎవరది? ఏమిటి ప్రకంపనలు? ఇంతటి భయానక దుష్ప్రభావాన్ని చూపిస్తున్న శక్తి ఎక్కడిది? ఇంద్రలోకంపై దాడికి పాల్పడిందెవరు?
ఎవరితడు? మా ఇంద్ర సభా భవనంలోకి వచ్చి సభా గౌరవానికి భంగం కలిగించిన దుర్మార్గుడెవరు? ఎందుకిక్కడి వాతావరణాన్ని కాలుష్యంతో నింపేస్తున్నాడు? ఎవరది? అసలు ఆ జయ తన గురించి తనేమనుకుంటుందో. తనని కాసేపు ఎదురు చూడమని చెప్పాను కదా, అయినా ఆగలేదు. పార్వతీదేవి ఆసనాన్ని అలంకరించడం మొదలుపెట్టింది. అన్నింటికీ నాతో ఎందుకు పోటీ పెట్టుకుంటుందో తెలీదు. చాలా చక్కటి పరిమళం వస్తోంది. ఏదో ఉంది ఈ ప్రదేశంలో. భలే తొండమా, కమ్మటి వాసన గుర్తించావు. ఓహో, అక్కడ బహుశా బండరాతి వెనుకుందేమో. ఎవరితడు? మా ఇంద్ర సభా భవనంలోకి వచ్చి సభా గౌరవానికి భంగం కలిగించిన దుర్మార్గుడెవరు? ఎందుకిక్కడి వాతావరణాన్ని కాలుష్యంతో నింపేస్తున్నాడు? ఎవరది? దేవరాజ ఇంద్ర, బయటకు రా. ఆ కమ్మటి సువాసన పండ్లదన్నమాట. ఎన్ని రుచికరమైన పండ్లను తను ఒంటరిగా ఒక్కడే తిండమా? పలపలా కొలుకు తినేస్తాను నేను. ఇప్పుడు ఇది తినాలా అది తినాలా, అన్నీ కొలుకు తినేస్తాను నేను. అన్నీ తినేస్తాను. ఈ పళ్ళన్నీ నావే. ఎవరో చూస్తుంటే నా పండ్ల మీద కన్నేసినట్టున్నారు. ఎవరు వాళ్ళు? ఎవరైతే నాకేంట్లే. తమలా తమలేం చేస్తున్నారు ఇక్కడ? ఒక్క దెబ్బతో గుండు లాంకెళ్తాను, పాలిచేస్తాను. దగ్గరకొస్తే కొలికేస్తా నిన్ను. ఏమన్నారు తమరు? లండి లండి, దగ్గరికి లండి. తమ్మలి ముఖం అంతా పూర్తిగా మాలిపోయింది. ఇది బాగుంది. ఓ, ఎప్పుడు అర్థమైంది తమరు ఏం చెప్తున్నారనేది. మీరు చెప్పేది అదా? సరే, శిరస్సు మారిపోయిందని, ఇది చాలా బాగుందని. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, త్వరగా అర్థం చేసుకున్నారు. తీసుకోండి, తినండి. లేదు లేదు, దీన్ని నేను తినను. దీన్ని తమరే తినండి. నాకు మిగిలినవి మాత్రమే ఇస్తే చాలు. నా కడుపులో దాస్తాను. ఒక్కటి అన్ని మీలే దాచేస్తాలా? అయ్యో, ఒకటి ఉంచండి. పళ్ళు కేవలం నువ్వు తినడానికే ఉంటాయా? నేను కూడా కొంచెం తినాలి కదా. రుచికరంగా ఉన్నాయి. మొత్తం పళ్ళన్నీ తినే చాలు. అయ్యో, ఈ బొట్ట నేనేం చేసుకోను.
ఎవరివి నువ్వు? ఇంద్రుడు పాలించే ఇంద్రలోకంలోకే ప్రవేశించేంతటువంటి ధైర్యం ఎలా వచ్చింది నీకు? మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు గాని నేనంటే భయపడ్డావు ఇంద్ర. నేను నీతో పోటీ పడటానికొచ్చాను. 2 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. లేకపోతే నీ గర్వానికి కారణమైన ఇంద్రలోకాన్ని సర్వనాశనం చేస్తాను నేను. వెంటనే నాతో చెప్పు, మీ దేవతలందరూ కైలాసానికి ఎందుకు వెళ్లాల్సొచ్చిందో చెప్పు. ఇంకా అక్కడ అంత ఆనందకరమైన వాతావరణం విస్తరించడానికి కారణం ఏమిటి చెప్పు. దుష్టాసురుడా, చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు. నువ్విక్కడికొచ్చి నాకే ఎదురు నిలిచేంత మునగాడివనుకున్నావు. ఇప్పుడు నన్ను నా ఇంద్రలోకంలోనే ప్రశ్నించేంత పెద్ద తప్పు చేశావు. నేను నీకు అలాగే కండ కావరానికి తగిన శిక్ష వేస్తాను. మొత్తం ఈ పళ్ళన్నీ తినేచాలు, నాకు బొట్ట మాత్రమే మిగిలింది. ఫలాలు ఎంత రుచికరంగా ఉన్నాయో, నాకు చాలా ఆనందం వచ్చింది. తమరికి అనంత కృతజ్ఞతలు. ఇదొక్కటే మిగిలింది, ఇది కూడా తినేయండి. అయ్యయ్యయ్యా, ఉన్న ఒకటి తినేశాడు. ఈ ఖాళీ బొట్టలు ఏం చేసుకోవాలి చెప్పండి. ఎందుకని ఆరగించెను? స్వయంగా తమ చేత్తోనే ఇచ్చారు కదా. పార్వతి మాత పుత్రుడు నా పళ్ళన్నీ ఆలగించేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? పుత్ర, నువ్వు ఆ గంపలోని ఫలాలన్నీ ఒక్కడివే తింటే ఎలా చెప్పు? అనుమతి లేకుండా ఎవరి ఆహారాన్నైనా పూజించడం మంచి పని కాదు. అవునా అమ్మా, కానీ ఏం చేయను? పండ్లన్నీ ఎంత రుచిగా ఉన్నాయో, ఆకలి కూడా అంతే ఉంది. ఈ విషయం నేనెలా మరిచాను? తనకి తల్లిని నేను కనుక తన ప్రతి అవసరాన్ని తీర్చవలసిన బాధ్యత నాదే కదా. వేళ మించిపోయినా నేను తనకి ఏమీ పెట్టనే లేదు. నేను తన పట్ల మరింత శ్రద్ధ వహించాల్సి ఉంది. మీరంతా ఉన్నా కూడా ఇలా ఎందుకు జరిగింది? నేను మర్చిపోయుంటే మీలో ఎవరైనా గుర్తు చేసి ఉండొచ్చు కదా. తనింకా పసివాడు, ఆకలి గురించి తెలీదు. ఇంకా ఇక్కడే నిలబడ్డారేం? వెంటనే వెళ్ళి తగిన ఏర్పాట్లు చేయండి. మాత, లడ్డూలు సిద్ధమయ్యాయి, ఇప్పుడే తీసుకొస్తాను. నంది, ఇంకా పుత్రుడికి అన్నప్రాసన జరగలేదు. నీకు తెలియందేముంది? అన్నప్రాసన కావడానికి ముందు కేవలం పాలు, పండ్లు, తేనె మాత్రమే ఆహారంగా స్వీకరించవచ్చును. అందువల్ల మన సుందరవనానికి వెళ్ళి అక్కడి నుండి రుచికరమైన పండ్లను తీసుకురండి. శృంగి, నువ్వు వింధ్యాచలానికి వెళ్ళి అక్కడ లభించే మధురమైన తేనె తీసుకురండి. తమరు వెంటనే స్వర్గానికి వెళ్ళి అక్కడి నుండి కామధేనువు పాలను ఇక్కడికి తీసుకురండి. అరే, ఇంకా మీరంతా ఇక్కడే ఉన్నారే? మా పుత్రుడికి ఆకలేస్తోంది. ఆలస్యం చేయకండి, వెళ్ళండి. వెళ్ళి వెంటనే రండి. సరే మాత.
ఎన్ని పనులున్నాయో. ఉత్సవానికి ఏర్పాట్లు చేయాలి, బాలుణ్ణి సిద్ధం చెయ్యాలి. ఇన్ని పనులు పెట్టుకుని ఇక్కడే ఉండిపోతే ఎలా?